సామాన్యులే కాదు రాజకీయ నాయకుల్ని సైబర్ నేరగాళ్లు వదలడం లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. లాటరీలో డబ్బులు వచ్చాయని, గిఫ్ట్ వోచర్లు గెలుచుకున్నారని సైబర్ కేటుగాళ్లు మాయ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి సైబర్ నేరాలపై అందరూ అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత డిజిటలైజేషన్ మనిషికి ఎంత ఉపయోగపడుతుందో దాని ద్వారా అంతే ప్రమాదం కూడా పొంచి ఉందని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. అది మనకు ఉపయోగపడాలి, కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర 1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్ అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అనేది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అనేది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. ఎవరో మనల్ని చెడగొట్టక్కర్లే, మన ఫోనే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మనం యూజ్ చేసే యాపే మనం చెడగొడుతుంది. ఈ రోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే. ఈ రోజు మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి. అన్నెసరీ క్లిక్, థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి అదొకటి. నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్. ముందు సైలెన్స్ బ్రేక్ చేయండి. చాలా మంది ఆడపిల్లలు, ముఖ్యంగా మగ పిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో, పేరెంట్ మన రిలేటివ్స్ కి తెలిస్తే ఏమవుతుందో, ఫ్రెండ్స్ కి తెలిస్తే ఏమవుతుందో. కొంతమంది నా దగ్గరకు వస్తే డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లే మేడం మా పేర్లు బయటకు చెప్పకండి. నో, నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. నేను ఇలా మోసపోయాను అనేది బయటకు తెలిస్తే 10 మంది ఆటోమేటిక్ గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది. సో మేమేమంటామంటే ఈ రోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు, మనకి సెంట్రల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కాదండి, ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం